జరిగింది. తుర్కే అంజల్లో 13 ఏళ్ల బాలిక పైన ఒక ఓయో రూమ్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆంజనేయులు ఒక వ్యక్తి. అది డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంజనేయులు ఎవరో కాదు, వరుసకి ఆ పాపకి బాబాయ్ అవుతాడట. ఏకంగా బిడ్డ వరుసనటువంటి ఆ పాప పైనే ఓయో రూమ్ కి తీసుకువెళ్లి నమ్మబలికి ఆ అమ్మాయిని అక్కడి దాకా తీసుకువెళ్లి ఆమె పైన లైంగికంగా దాడికి పాల్పడి తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పాప తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి పోలీసులు కేసు నమోదు చేశారు. తుర్కే అంజల్లోని ఒక ఓయో హోటల్ కి 13 ఏళ్ల బాలికను లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఆంజనేయుల పైన కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే మైనర్ బాలిక పైన ఆ ఆంజనేయులు బిడ్డ వరుస అవుతోంది, సొంత బాబాయ్ అన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని ఇప్పుడు డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అయితే బాబాయ్ వరుస ఉన్నటువంటి ఆ వ్యక్తి బిడ్డ వరుస అయ్యేటువంటి ఆ పాప పైనే నమ్మించి కొంత ఆవిడని ఆ పాపని బయటికి తీసుకెళ్లాడు, హోటల్కి తీసుకెళ్లి లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ఆంజనేయుల పైన పోక్సో కేసు నమోదని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, రైట్, ఆంజనేయులు అనే వ్యక్తి ఆ మైనర్ బాలిక పైన ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది రంగారెడ్డి జిల్లాలో ఒక ఓయో హోటల్కి. అయితే మొన్ననే ఓయో హోటల్ ఒక నిర్ధారణకు వచ్చేసింది, ఒక తాజా నివేదికను కూడా విడుదల చేసింది. తమకి ఇంతగా వస్తున్నారు, ఇంత బిజినెస్ అవుతుందని చెప్పింది. ఆ తర్వాత మరుసటి రోజే మేము పక్కా ఆధారాలు ఉంటే గానీ, అన్ని రకాల ఆధారాలు సమకూర్చుకుంటే గానీ ఎవరిని అనుమతించామని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఆ మైనర్ బాలిక ఆ వ్యక్తి ఆంజనేయ ఎవరైతే ఆ ఓయో హోటల్కి వెళ్ళారో ఆ సమయంలో మరి ఆ ఓయో హోటల్స్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఎందుకు బ్రేక్ చేసింది, అసలు ఆ హోటల్కి వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారు, ఎటువంటి ఆధారాలను సమకూర్చుకున్నారు, సో ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో ఓయో హోటల్ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన, అక్కడ కనిపించినటువంటి ఆ హోటల్లోనే ఆంజనేయులు అనే వ్యక్తి ఆ పాప పైన లైంగిక దాడికి పాల్పడినటువంటి ఆ హోటల్దే. ఆ తర్వాత ఆ పాప ఇంటికి వచ్చినాక ఆ తల్లిదండ్రులకు చెప్తే ఈ విషయం తెలిసింది. సో తల్లిదండ్రులు ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత దారుణం అంటే సమాజం ఎట్టిపోతుందని ఈ సందర్భంలోనే అర్థమవుతుంది మనకి. ఒక కూతురు వరుస అవుతున్నటువంటి ఆ పాపని బాబాయ్ అంటే సరిసమానంగా తండ్రి వరుస, తండ్రిలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఆ వ్యక్తి కూతురు పైన రకంగా లైంగిక దాడికి పాల్పడమా? ఎస్, మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఆంజనేయులు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారా? అసలు ఈ విషయం తల్లిదండ్రులకు ఎలా తెలిసింది? ఆ పాపని ఏం చెప్పి నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు ఆ దుర్మార్గుడు? ఎస్, మైనర్ బాలికపై లైంగిక దాడి మొత్తం మీద పోక్సో కేసు నమోదు చేస్తారు. ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. మొత్తం మీద కూడా చూసుకుంటే కూడా మైనర్ బాలిక తను 13 సంవత్సరాలను పూర్తిగా తెలుస్తుంది. దగ్గర బంధువు, సొంత బాబాయ్ ఆంజనేయులు అనే ఒక కామాంధుడు ఆ అమ్మాయి పైన దాడి ప్రయత్నించారు. ఒకవైపు తుర్క ఎంజాల ఓయో రూమ్కి తీసుకెళ్లి మరి బలవంతంగా అత్యాచారం చేసిన పూర్తిగా కలకలం రేగుతుందనే చెప్పను. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులను మొత్తం మీద తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. మరోవైపు చూసుకుంటే కూడా సొంత బాబాయ్ ఎవరైతే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ పాప బర్త్డే ఉండడం వల్ల 13 సంవత్సరాల పాప బర్త్డే ఉండడం వల్ల నీకు కొత్త బట్టలు ఇప్పిస్తాను, షాపింగ్కి వెళ్దాము, నేను నీకు డబ్బులు ఖర్చు పెడతాను అంటూ వాళ్ళ అమ్మకి చెప్తే బాబే కదా, తండ్రి తర్వాత తండ్రి వరుస కాబట్టి ఎవరైతే మదర్ ఉన్నారో తను కూడా ఓకే తీసుకెళ్తారు కదా అని పంపించడం జరిగింది. ఆ తర్వాత షాపింగ్కి తీసుకెళ్తాను అని చెప్పి షాపింగ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా వేరే కొత్త బట్టలు కొనుక్కుందాం, షూస్ కొనుక్కుందాం, ఇక్కడ ఒక చిన్న పని ఉంది అని చెప్పి ఓఏ రూమ్ లోపలికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అమ్మాయికి అనుమానం వచ్చి అసభ్యంగా ముట్టుకోవడము, అసభ్యంగా బూతులు మాట్లాడడము, బలవంతం చేయడము, ఇలా దాడికి ప్రయత్నించిన తర్వాత బలవంతంగా దాడికి ప్రయత్నించాడు, సెక్షువల్ అసాల్టేషన్ చేశాడు. ఆ తర్వాత అమ్మాయి పారిపోయే ప్రయత్నం చేసి ఓయో నుంచి బయటకు వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు ఆరాధియక అమ్మాయి క్లియర్గా వాళ్ళ మదర్తో షేర్ చేసుకున్న సిచ్యువేషన్ ఉండే. ఆ తర్వాత మదర్ ఎవరైతే తల్లి ఉందో ఆగ్రహం వచ్చి నా బిడ్డకి ఇలా చేస్తావా అంటూ పోలీస్ స్టేషన్ వెళ్ళి పోక్సో కేసు అయితే పోలీసులు నమోదు చేసుకున్నారు. అంటే ఎంత కీచక బాబాయ్ చూడండి, కుటుంబ సభ్యులనే ఇది జరగడం చాలా దారుణం విషయం. ఎందుకంటే సొంత ఇంటి వాళ్ళనే నమ్మకపోతే మన ఇంట్లోనే ఇలా జరుగుతుంటే ఇంకా ప్రపంచాన్ని ఎలా నమ్ముతాం అనేది ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంది వాళ్ళ తల్లి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సొంత బాబాయ్
కేవలం కొత్త బట్టలు ఇప్పిస్తా అంటే బాబాయ్తో పాపని ఆంజనేయుల వ్యక్తి తీసుకెళ్లే సమయంలో ఆ తల్లిదండ్రులకు సమాచారం ఉందా, లేదంటే ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్లాడా, అసలు ఏం జరిగి ఉంటుందో తల్లిదండ్రులకు సమాచారం ఉందా ఆ వ్యక్తి తీసుకెళ్తున్నట్టుగా? చాలా ప్రీ ప్లాన్గా ఆంజనేయులు చేసిన ప్లాన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే బలవంతం చేయకుండా కేవలం అమ్మాయి స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత బర్త్డే ఉండ కారణం వల్ల షాపింగ్ తీసుకుంటాను, నీకు ఒక కొత్త ఫ్రాక్ ఇప్పిస్తాను, షూస్ ఇప్పిస్తాను, చెప్పులు ఇప్పిస్తాను, మనం షాపింగ్కి వెళ్దాం, ఏమైనా తినేసి వద్దాము అని వాళ్ళ మదర్తో చెప్పారు. సొంత తల్లితో చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ కూడా బాబే కదా, తండ్రి వరుసనే కదా, తండ్రితో కాకపోతే ఇంకెవరితో వెళ్తుంది అని అనుకుంది. కానీ వాళ్ళ మదర్ అయితే ఇలా ఆలోచించలేదు. ఇటువంటి దారుణానికి ఒడికడతారా అనేది వాళ్ళ మదర్కి కూడా ప్రస్తుతం ఆ తల్లికి కూడా ఎంతో షాక్ అనిపిస్తుంది. అంటే నా బిడ్డని నేను ఇంకా ఎవరిని నమ్మాలి, నా కుటుంబాన్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళే ఇంత అరచానికి పాల్పడితే ఇంకా అమ్మాయిని బయటికి ఎలా పంపించాలి, స్కూల్కి ఎలా పంపించాలి, ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేస్తుందని ఎంతో శోక సముద్రంలోని కుటుంబం అంతా ఇదంతా కూడా తండ్రి లాంటి వాటి వయసు అని చెప్తున్నారు నేపథ్యంలో అంటే దూరపు వరుసకి బాబాయ్ అవుతాడా, లేదంటే తండ్రి తర్వాత పుట్టిన ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటాడా? సొంత బాబాయ్ అనే కూడా మొత్తం మీద మనకైతే సమాచారం వస్తుంది. సొంత బాబాయ్ కానీ వేరే వేరే ఇంట్లో ఉంటారు. కేవలం అమ్మాయి బర్త్డే ఉంది కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చిన్నపిల్లలకి తాతయ్య కానీ బాబాయ్ కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కొత్త బట్టలు ఇప్పిస్తాము, స్వీట్స్ తినిపిస్తాము, చాక్లెట్ ఇప్పిస్తామంటే మన కుటుంబ సభ్యులే కదా, మనం కుటుంబాన్ని నమ్మకపోతే ఇంకెవరికి నమ్ముతామని ఆ తల్లి అలా పంపించడంతో కీచక్క బాబాయ్ చేసిన పని ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా ట్రామటైజింగ్ అనిపిస్తుంది. ఎంతో భయప్రాంతులకు గురైంది అమ్మాయి. తల్లి కూడా ఇంకా ఎవరిని నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే బయట వాళ్ళని ఎలా నమ్ముతాను అంటే ఈ ఘటన కూడా నిన్న జరిగిందని మొత్తం మీద తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా సరిగా సమాధానం చెప్పకపోవడం, దాని తర్వాత షాక్లో వెళ్ళిపోవడము, భయప్రాంతులకు గురి అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఇటువంటి భయప్రాంతికి గురి అవ్వడం వల్ల తను కూడా ఏం చెప్పలేకపోయింది. తల్లి పదే అడగడం, ఆ తర్వాత పూర్తిగా ఆరాధియడం వల్ల ఎవరైతే 13 years పాప చెప్పడం వల్ల వెంటనే తల్లి భయపడకుండా, అంటే పరువు పోతుందేమో అని అలా భయపడకుండా ఏదైతే జరిగిందో అది తప్పు, నేను ఖచ్చితంగా ఖండించాలి, సొంత వాళ్ళే ఇంత అరాచకానికి పాల్పడ్డా కీచక బాబాయ్ అంటూ తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు కూడా అతను అదుపులోకి తీసుకున్నారని కూడా మొత్తం మీద సమాచారం అయితే వస్తుంది. పూర్తిగా కూడా పోక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రిషా, తుర్కీ అంజులో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మైనర్ బాలిక పైన అత్యాచారానికి సంబంధించిన అంశం ఇది. ఏకంగా అక్కడ అత్యాచారానికి పాల్పడింది ఎవరో కాదు, సొంత బాబాయ్. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి ఆ వ్యక్తే కూతురు వరుసనటువంటి ఆ పాప పైన 13 ఏళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. పుట్టినరోజు ఉంది కదా, నీకు బట్టలు ఇప్పిస్తాను, గిఫ్ట్ ఇప్పిస్తా అని చెప్పి ఆ తల్లిదండ్రులకు చెప్పి ఆ పాపని బయటికి తీసుకొని వచ్చి కొంత అలా మభ్యపెట్టి బట్టలు అవన్నీ ఇప్పించిన తర్వాత ఒక చిన్న పని ఉంది వెళ్ళొద్దామని చెప్పి ఆ హోటల్కి తీసుకెళ్ళి ఆ హోటల్లో ఆ మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడి తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడం, తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆంజనేయులు ఏంటి, ఎక్కడున్నారు, ఏం జరిగిందనే విషయం మాత్రం పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే అది మైనర్ బాలికకు సంబంధించిన అంశం కాబట్టి చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి. ఆంజనేయులు ఇంకా ఆయన ఆ బంధువులకు సంబంధించి దగ్గర బంధువు, సొంత బాబాయే కాబట్టి ఇటువంటి దురాలోచన ఏకంగా కూతురు వరుసటువంటి వ్యక్తి పైన చేశాడనంటే ఇంకా ఎటువంటి దారుణాలకు ఒడిగట్టే అవకాశం ఉంది. ఆయన గతంలో ఏమైనా ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డా, ఇటువంటి ఆలోచన గతంలో ఏదైనా కలిగిందా, ఇంక ఇటువంటి ఘటన ఏమైనా చేశాడా, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతున్నది. ఒక మైనర్ బాలిక పైన ఏకంగా తండ్రి వరుసలో ఉన్నటువంటి ఆ వ్యక్తే, బాబాయ్ అనేటువంటి ఆ వ్యక్తి ఆ కూతురుకు వరుసలో ఉన్నటువంటి ఆ అమ్మాయి పైన ఈ రకంగా దారుణానికి ఒడిగట్టడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఆంజనేయులపై